అందరికీ నమస్తే అండి. గుడివాడ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉంది. హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పి హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ అయినటువంటి కొడాలి నాని ప్రజెంట్ ఐసీయూలో ఉన్నాడు. డాక్టర్లు అబ్జర్వేషన్లో పెట్టారు. తర్వాత కొడాలి నాని హెల్త్ అప్డేట్స్ని ప్రెస్ ముందు రివీల్ చేశారు ఈ డాక్టర్లు. వాళ్ళు చెప్పినటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే కొడాలి నానికి బైపాస్ సర్జరీ పడే అవకాశం ఉందంట. ఎందుకు బైపాస్ సర్జరీ పడుతుందంటే రీసెంట్గా ఎప్పుడు చూసుకున్నా సరే కొడాలి నాని నోట్లో ఎప్పుడు ఏదో ఒకటి నవ్వుతూనే ఉండేవాడు. ముఖ్యంగా ఆ గొట్టకాలు, ఆ తంబాకు, రకరకాల గడ్డి, చెదారం ఇలాంటి తెగ నవ్వులుతూ ఉండేవాడు. సో దానివల్ల ఈ ఊపిరి పీల్చుకోవడం కాస్త ఇబ్బందికరంగా మారింది. ఆ శ్వాసకోశలో సంథింగ్ కాస్త ఇబ్బంది పడ్డాయి. ఊపిరి పీల్చుకోవడం కాస్త కష్టతరంగా ఉంది. అంతేకాకుండా ఈ బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగ్గా జరగట్లేదట. సో కొడాలి నాని యొక్క ఆరోగ్య పరిస్థితి అయితే ప్రజెంట్ అయితే కాస్త విషమంగానే ఉంది. బైపాస్ సర్జరీ పడే అవకాశం ఉందని చెప్పి డాక్టర్లు చెప్తా ఉన్నారు. అయితే గుడివాడ నియోజకవర్గ ప్రజలే కానీ లేదంటే ఆంధ్ర రాష్ట్రంలోని కొంతమంది ప్రజలు, టీడీపీ కార్యకర్తలు ఎక్కువగా కొడాలి నానిని ఉద్దేశించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉన్నారు. ఎవరినైనా క్షమించవచ్చు కానీ ఈ కొడాలి నాని మాత్రం క్షమించే అవసరమే లేదు. ఎందుకంటే గతంలో ఈ కొడాలి నాని చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి, నారా లోకేష్ని ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఎంత దారుణంగా వాగేవాడో అందరికి తెలిసిన విషయమే. రాజకీయాల గురించి తెలిసిన ప్రతి వ్యక్తులకి, ప్రతి ఒక్కరికి ఈ కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆ నోటికి ఎంత వస్తుందో, ఏం మాట్లాడతాడు, ఏ రకంగా మాట్లాడతాడో అందరికీ తెలిసిందే. లకారాలతో సంపాదిస్తాడు, అమ్మనాభూతులతో తిడతాడు, రకరకాల వ్యాఖ్యలు చేసుకుంటా ప్రత్యర్థుల్ని ఎంత దారుణంగా నీచంగా మాట్లాడతాడో అందరూ తెలుసు. సో ఇలాంటి వాడిని క్షమించే అర్హత కూడా లేదు అన్నట్టు ప్రజలు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఈ కొడాలి నాని ముఖ్యంగా ఇతనికి రాజకీయ భవిష్యత్తు పెట్టిందే టీడీపీ, రాజకీయ ఓనమాలు నేర్పించిందే ఈ టీడీపీ పార్టీ. అలాంటి టీడీపీ పార్టీని ఉద్దేశించి, టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఎంత నీచంగా, ఎంత రకరకాలుగా పార్టీ ఆఫీసులు ధ్వంసం చేసే విషయంలో కూడా కీలక పాత్ర పోషించాడు. తల్లి పాలు తాగి తల్లి రొమ్మున గుద్దినటువంటి కొడాలి నానిని ఎందుకు ఇతని మీద జాలి చూపించడం? అయినా కొడాలి నాని చక్కగా బ్రతకాలి, ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు, బైపాస్ సర్జరీలు కానీ ఏమీ పడకూడదని చెప్పి ప్రతి కార్యకర్తలు మొక్కుకుంటున్నారు. ఎందుకంటే కొడాలి నానికి చక్కగా జైలు శిక్ష పడాలి, కొడాలి నానిని చట్టపరంగా శిక్షించాలి. కొడాలి నాని చేసిన పనులకే కానీ, కొడాలి నాని నోటు దురుసుకే కానీ, కొడాలి నాని వ్యవహరించిన తీరే కానీ వీటిలన్నిటి బట్టి అంత సింపుల్గా బెడ్ రెస్ట్ తీసుకుంటాం ఏంటి? దేవుడికి కొబ్బరికాయలు కొడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే. కొడాలి నాని ఆరోగ్య పరిస్థితులు బాగుండాలి, ఆయన ఆరోగ్యానికి ఏమీ కాకూడదు, కొడాలి నాని చక్కగా బయటకు రావాలి. ఆల్రెడీ గుడివాడ నియోజకవర్గంలో మట్టి దందాలు విస్తృత స్థాయిలో ఈ యొక్క భూదందాలు చేసుకుంటా, ఆ గ్రావులు అవన్నీ తవ్వుకుంటా 200 కోట్ల రూపాయలు సంపాదించాడని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది. దాని మీద ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఈ టైంలో కొడాలి నానికి హార్ట్ అటాక్ రావడం, హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటాం, ఇప్పుడు బైపాస్ సర్జరీ పట్టడం. బైపాస్ సర్జరీ పడిందంటే ఏం చేయాలి? కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలి. సో ఇది కూడా ఎందుకంటే కాస్త ఇంకా లేట్ అవుతూ ఉంది. అరెస్ట్ అవడానికి రంగం సిద్ధమై కరెక్ట్గా దగ్గరగా వచ్చే కోణంలో ఈ రోజున బైపాస్ సర్జరీ ఏంటి? వాళ్ళ ఫ్రెండు, అత్యంత క్లోజ్, బాగా మిత్రుడు వల్లభనేని వంశీ జైల్లో ఊసలు ఎక్కెడతా ఉన్నాడు. ఇప్పుడు కొడాలి నాని కూడా వెళ్తాడు అనే టైంలో కొడాలి నానికి ఆరోగ్య పరిస్థితి పోవాలి. ఇతనికేంటో గుండుపోటు, అతనికేంటో వెన్నుపోటు, సరిపోయింది ఇద్దరికిద్దరు. సైలెంట్ మూవీ సూపర్ స్టార్స్ అన్నట్టు ఇతనికేంటో గుండుపోటు వచ్చి ఇంట్లో కూర్చుంటాడు, ఆయనకేంటో వెన్నుపోటు వచ్చి నాకు మంచం కావాలి, ఏసీ కావాలని చెప్పి జైల్లో మాట్లాడుతూ ఉంటాడు. ఆంధ్ర రాష్ట్రంలో తప్పు చేసిన వాళ్ళందరికీ ఏదో ఒకటి వచ్చేస్తుందంటే అర్థం కావట్లేదు మరి నాకు. అంతవరకు బాగానే ఉంటారు, వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, వీళ్ళు అరెస్ట్ అవ్వడానికి సిద్ధపడ్డారు, అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారని చెప్పి అనేపాటికి గుండుపోటు వస్తుంది, ఒకరికి వాళ్ళకి వెన్నుపోటు వస్తుంది, కొంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీపించుకుంటున్నామని చెప్పి బిల్లు పుట్టుకొచ్చేస్తారు. ఇలా ఎక్కడెక్కడే అప్పుడే వస్తాయి వీళ్ళందరికీ. సో ఆంధ్ర రాష్ట్రంలో కొడాలి నాని పరిస్థితి అయితే ప్రజెంట్ ఎలా ఉంది? ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితులు రాజకీయ గురించి కాస్త పక్కన పెడితే ఒక సామాన్యుడిగా మనం అందరూ కోరుకునేది ఏంటంటే ఎవరైనా సరే, రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా సరే, ప్రజెంట్ కూటమిలో ఉన్నా లేకపోయినా ప్రత్యర్థి అయినా ఎవరైనా సరే కొడాలి నాని ఆరోగ్య పరిస్థితులు అయితే బాగుండాలి, ఎటువంటి అపాయం ఏమి కలగకూడదు, క్షేమకరంగా రావాలి, మంచిగా ఉండాలి, తర్వాత సంబంధిత విచారణకు హాజరవ్వాలి. తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి, లేదంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవచ్చు. దీనికోసం ఇంకేం ఆలోచించకూడదు. సో కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి ఖచ్చితంగా బాగుండాలి, అందరూ కోరుకుందాం.